ఇప్పుడు దాకా నేను అందరికి వినపడుతుందా? హలో. Yeah, we can hear సార్ you. Yeah. వినిపిస్తుంది సార్. సో ఎస్ నౌ సార్. we created a function without any parameter. ఓకే, డైరెక్ట్గా వేరియబుల్స్ని వాడాను నేను. ఆ వేరియబుల్ ఏదైతే డేటా ఉందో నాకు ఈ ఫంక్షన్కి వచ్చింది. ఈసారి నాకు ఈ వేరియబుల్స్తో సంబంధం లే, పైన ఉన్న వేరియబుల్స్తో నాకు సంబంధం లే. యూజరు ఏదైతే పంపిస్తాడో ఇక్కడ ఆ డేటా నేను ప్రింట్ చేస్తున్నా. ఓకేనా? సో నేను ఇక్కడ ఎప్పుడైనా సరే స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ డాలర్ సింబల్తో మొదలు పెట్టాను. ఓకే, స్టూడెంట్ నేమ్. ఓకే, వేరియబుల్. ఇక్కడ ఈ వేరియబుల్ నేమ్ వాడుతున్నా. ఇది ప్లస్ వీటిని లోకల్ వేరియబుల్స్ అంటారు. వీటిని ఏమంటారు? లోకల్ వేరియబుల్. ఓకే. సో ఫంక్షన్ లెవెల్ అంటే ఒక ఫంక్షన్కి ఉన్నటువంటి వేరియబుల్స్ని ఫంక్షన్ లెవెల్ వేరియబుల్ ఆర్ లోకల్ వేరియబుల్స్ అంటారు. నేను వాటిని వాడుతున్నా. ఓకే, చూడండి తేడా ఏంటి అనేది. కన్సోల్ డాట్ రైట్ లైన్ ఈసారి డాలర్ సింబల్ ముందు పెట్టాను. స్టూడెంట్ ఐడి పెట్టాను. ఓకే, కన్సోల్ డాట్ రైట్ లైన్ డాలర్ స్టూడెంట్ శాలరీ. ఏ వేరియబుల్ వాడుతున్నాను? ఇక్కడ ఈ పారామీటర్లో వచ్చినటువంటి వేరియబుల్ని వాడుతున్నాను. లెట్స్ సీ దిస్. ఓకే, సో ఇదన్నమాట. సో హౌ డు ఐ కాల్ దిస్ వన్? ఎట్లా కాల్ చేస్తాను ఈ ఫంక్షన్? ఇప్పుడు నేను ఇది ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్, రైట్? ఫంక్షన్ ఆర్ మెథడ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, దీన్ని కాల్ చేయాలంటే ఎట్లా కాల్ చేస్తాము? ఒక కార్ ఉంది, Object. కార్లో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. దాన్ని వాడాలంటే ఏం చేయాలి చెప్పాలి. ప్లీజ్ రెస్పాండ్ టు మీ, లేకపోతే నాకు బోరు కొట్టిద్ది, కట్ చేసి పడేస్తా. హలో. Sir. సార్ ఏం చేయాలి? ఈ ఫంక్షన్ కీస్ ఉండాలి సార్. కాల్ చేయాలంటే ఏం చేయాలి? హలో. Sir. ఏం చేయాలబ్బా ఈ ఫంక్షన్ నేను కాల్ చేయాలి అంటే? ఐ వాంట్ యూజ్ దిస్ Object ఫంక్షన్, create. వాట్ షుడ్ ఐ డూ? Object create చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఈ క్లాస్లో నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఉంచాను. ఓకే, ఈ డేటా అంతా తీసేయండి. స్టూడెంట్ డాట్ ఆబ్జెక్ట్ డాట్. ఓకే, ఆబ్జెక్ట్ డాట్ నాకు కావాల్సిన ఫంక్షన్ ఏంటి? ఫంక్షను ప్రింట్ స్టూడెంట్ డీటెయిల్స్. ఇక్కడ రెండు Mother టైప్. name. సో ఇక్కడే పాస్ Parentheses. చేస్తున్నాం. ఏంటి? ఒకటి నేమ్, కృష్ణ ఈజ్ ద నేమ్. ఓకే, ఐడి ఎంత? ID. 2. శాలరీ 4 ఎంత? 90K. 50,000. రైట్. ఓకే, ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చింది? ఇది ఎందుకు ఎర్రర్ వచ్చిందో చెప్పండి. ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది ఎందుకు? ఇది ఇక్కడ నంబర్ పాస్ చేసాము, మనమేమో ఇక్కడ స్ట్రింగ్ అని పంపించాం. నంబర్ అనేది స్ట్రింగ్లో వచ్చిద్దా? కాదు కదా, ఇంట్ ఇంట్. ఇంటి Into. సార్. సో అందుకని చెప్పేసి Int. ఇప్పుడు చూడండి పోయింది. ఓకే, సో ఇది స్ట్రింగ్ ఇంట్ ఇంట్. సో దీన్ని నేను రన్ చేస్తే గో టు టెక్స్ట్ ఎక్స్ప్లోరర్. స్టూడెంట్ నేమ్ కృష్ణ, ఐడి శాలరీ. అర్థమైందా? ఇట్లా ఇది ఇప్పుడు ఇదే ఇదే క్లాస్లో నా ఇష్టం వచ్చిన డేటా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎవరి ఇష్టము? కస్టమర్ ఇష్టం. ఎవడైతే దీన్ని కాల్ చేస్తున్నాడో వాడు. ఈసారి రాజేష్
ఐడి 3, శాలరీ 60K. సో దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు టచ్ ద క్లాస్. ఈ ఫంక్షన్ని నేను ఒకసారి క్రియేట్ చేశానంటే ఆ ఫంక్షన్ని నేను టచ్ చేయట్లేదు. నాకు కావాల్సిన డేటా ఇక్కడ డేటా ఇందాక ఏమి ఇచ్చాను, కృష్ణ టు సంథింగ్ సంథింగ్ ఇచ్చా. ఇప్పుడు నేను డేటా మార్చుకునే కెపాసిటీ వచ్చింది త్రూ ద పారామీటర్స్. అర్థమైందా? సో అడ్వాంటేజ్ ఏంటి, విత్ పారామీటర్స్ నీ ఇష్టం వచ్చినటువంటి డేటాని ఆ ఫంక్షన్కి పాస్ చేయవచ్చు. యూ కెన్ పాస్ ద డేటా యాజ్ ఎవర్ యూ విష్ ఆ ఫంక్షన్కి. ఇక్కడ కానీ ఏంటి, ఇక్కడ డేటా టైపు సేమ్ ఉండాలి. ఇక్కడ ఏదైతే ఇక్కడ నేమ్ అంటే స్ట్రింగ్, సో ఇక్కడ స్ట్రింగ్లో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఐడి ఇంట్, ఇక్కడ నంబర్ ఉండాలి. శాలరీ ఇంట్ అంటే నంబర్ ఉండాలి. ఇట్లా అన్నమాట. ఫంక్షన్స్ 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ మనం ఇవాళ మాట్లాడుకుంది ఏంటి, ఏ ఫంక్షన్ విత్ వితౌట్ పారామీటర్స్, ఏ ఫంక్షన్ విత్ పారామీటర్స్. ఓకే, విత్ పారామీటర్స్ ఏంటి అడ్వాంటేజ్ ఏంటి, నాకు ఈ ఫంక్షన్ని నేను మార్చే పని లేకుండా ఈ ఫంక్షన్ని నా ఇష్టం వచ్చిన డేటాని పంపించుకోవచ్చు. ఓకేనా, ఇది ఫంక్షన్స్ అన్నమాట. సో ఇప్పుడు మనకి క్లాస్ అంటే ఒక ఐడియా వచ్చిందా? వాట్ ఈస్ క్లాస్? Class is a collection of variables and functions. That is a class. Okay, a class is a template until you create the object for that class. Okay, by creating the object, then only we can use those functions or variables. అర్థమైందా? ఫంక్షన్స్ని ఒక క్లాస్లో ఉన్న డేటాని మీరు వాడాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ ఫండమెంటల్ ఏంటి, యూ నీడ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్. నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కాబట్టి అప్పుడు ఐ గాట్ ద ఫంక్షన్స్ ఆర్ వేరియబుల్స్. కానీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినంత మాత్రాన మనకు డేటా వచ్చిద్దా బయటికి? ఫంక్షన్స్ కానీ వేరియబుల్స్ కానీ వస్తాయా పూజిత? మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినంత మాత్రాన ఈ డేటా మనకు వచ్చిద్దా? ఇందాక వచ్చిందా? పబ్లిక్. మీ వాయిస్ బాగా లోగా ఉందండి. హలో, ఆ, చెప్పు. రాదు సార్. రాదు, ఎందుకు రాదు? వి హ్యావ్ టు చేంజ్ ఇట్, అది ప్రైవేట్ కాబట్టి. బై డిఫాల్ట్గా ప్రైవేట్ కాబట్టి అది రాదు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అదే పబ్లిక్ ఉంటే దట్ మెంబర్స్ కెన్ బి యాక్సెస్డ్ అవుట్ సైడ్ యాజ్ వెల్. ఓకేనా, అది యాక్సెస్ మాడిఫైయర్. యాక్సెస్ మాడిఫైయర్ ఇట్ గివ్స్ ద యాక్సెస్. బేస్డ్ ఆన్ ద యాక్సెస్ మాడిఫైయర్ we can decide whether this member can be accessed outside or not outside. ఓకేనా, ఓకే సార్. నౌ కమింగ్ టు యాక్సెస్ మాడిఫైయర్, క్లియర్గా మాట్లాడుకుందాం. యాక్సెస్ మాడిఫైయర్స్ మన దగ్గర 4 టైప్స్ ఆఫ్ యాక్సెస్ మాడిఫైయర్స్ ఉన్నాయి. ఒకటి పబ్లిక్, రెండు ప్రైవేటు, మూడు ప్రొటెక్టెడ్, నాలుగు ఇంటర్నల్. దీస్ ఆర్ ద ఇంటర్వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. యాక్సెస్ మాడిఫైర్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ యాక్సెస్ మాడిఫైర్స్ వీ హ్యావ్? ఓకే, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అండ్ ఇంటర్నల్. Public, private, protected and internal. These are the 4 access modifiers we have. ఓకే, పబ్లిక్ అంటే ఏంటి, ఈ ఈ డేటా ఆర్ ఈ మెంబర్ అది వేరియబుల్ కావచ్చు, ఫంక్షన్ కావచ్చు. ఆ ఫంక్షన్ని కానీ వేరియబుల్ని కానీ ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం డేటా వచ్చింది, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే స్టూడెంట్ డాట్ అనగానే ఐ గాట్ ఆల్ ద వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్, రైట్? అర్థమైందా? బికాజ్ ఇట్ ఈజ్ ఎ పబ్లిక్ కాబట్టి. అదే నేను ఇక్కడ ప్రైవేట్ చేశాను అనుకోండి, ఈ మెంబర్స్ ఏవి కూడా
మనకి అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్, వేరే క్లాస్లో నుంచి ఈ డేటా నేను ప్రైవేట్ చేశా. ప్రైవేట్ అంటే ఏంటి? సెక్యూర్ డేటా. అంటే ఇప్పుడు మీ డేటా మీరు మాత్రం చూసుకోవచ్చు, కానీ వేరే వాళ్ళకి యాక్సెస్ ఉండిద్దా ప్రైవేట్ అంటే? సో ఇది ఇది ఈ క్లాస్ వేరు, స్టూడెంట్ క్లాస్, ఇది యూనిట్ టెస్ట్ క్లాస్, రెండు సపరేట్ క్లాసెస్ కదా. ఈ సపరేట్ క్లాస్ ఉన్నప్పుడు ప్రైవేట్ మెంబర్స్ యాక్సెస్ ఉండవు, ఓన్లీ పబ్లిక్ మెంబర్స్ మాత్రమే యాక్సెస్ ఉండేది. ప్రైవేట్ మెంబర్స్ కెన్ నాట్ బి యాక్సెస్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్. అర్థమైందా? ఇప్పుడు ఈ డేటా, ఈ వేరియబుల్స్ అన్నింటినీ నేను ఏ యాక్సెస్ మాడిఫైర్ వాడా? ప్రైవేట్. ప్రైవేట్ వాడినప్పుడు ఈ డేటా వేరే క్లాస్ యాక్సెస్ చేయలేదు. ఓకేనా? దట్ ఈస్ ద ప్రైవేట్. ఓకే, ప్రైవేట్ మెంబర్స్ని ఎవరు యాక్సెస్ చేయలేరు, రైట్? మరి ప్రొటెక్టెడ్ అంటే ఏంటి? ప్రొటెక్టెడ్ అంటే ఏంటి? Only someone have to access it. Sir, Literally. ఓకే, ప్రొటెక్టెడ్ అంటే ఏంటి బాబు? కదీర్, Only someone have to access, sir. ఓన్లీ Like సమ్వన్ Wi-Fi. విత్ వైఫై? Sir, protected అంటే అది పర్మిషన్ ఉంటేనే యాక్సెస్ చేయగలను సార్. పర్మిషన్ ఉంటే యాక్సెస్ చేస్తావా? అదే సార్, పేరెంట్ లైక్. ప్రొటెక్టెడ్ అంటే ఇప్పుడు నువ్వన్ను నీ ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడు ఎస్ డేటా సార్. ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక క్లాసు, ఓకే, అండ్ నీకు వేరే ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ సాజిద్ ఉన్నాడు, సాజిద్ ఒక క్లాసు, వాడి ఫ్రెండ్ ఇంకొకడు బాబీ అనేవాడు ఇంకొక క్లాసు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి దే కెన్ షేర్ ద డేటా. ఎస్ సార్. When there are two friend classes, there is a relation between two classes. అర్థమైందా? ఇప్పుడు మీరిద్దరు 2 మెంబర్స్ అనుకుంటే ఈ 2 మెంబర్స్ మధ్య రిలేషన్షిప్ ఉన్నప్పుడు దే కెన్ షేర్, ఎందుకంటే వాడి ఫ్రెండ్ కాబట్టి. అవునా కదా? డేటా బిట్వీన్ 2 ఫ్రెండ్స్ మనం షేర్ చేసుకుంటామా లేదా? ఎస్ సార్. సో దాన్నే ప్రొటెక్టెడ్ మెంబర్. ఇఫ్ ద మెంబర్ ఈజ్ ప్రొటెక్టెడ్, రైట్, ఇఫ్ ద డేటా మెంబర్ ఈజ్ ద ప్రొటెక్టెడ్ అంటే యాక్సెస్ మాడిఫైర్ పబ్లిక్ ప్రైవేట్ ప్లేస్లో మనం ప్రొటెక్టెడ్ అని పెడితే ఏమైంది? ఆ డేటాని వాడి ఫ్రెండ్ క్లాసెస్ అంటే ఇన్హెరిటెన్స్ తర్వాత చెప్తాం, ఓకే. సో ఆ ఫ్రెండ్ క్లాస్ కూడా ఇప్పుడు ఈ క్లాసులన్నీ రియల్ టైంలో ఉండే రిలేషన్స్ని బట్టే ఉంటాయి. ఓకే, నువ్వు ఉన్నావు, నీ ఫ్రెండ్ ఉన్నావు, మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఉంది. వెన్ యూ 2 guys ఆర్ ఫ్రెండ్స్, యూ కెన్ షేర్ ద డేటా. ఏ డేటాని షేర్ చేసుకోవచ్చు? ఆ డేటాకి ప్రొటెక్టెడ్ అని ఉంటే దాన్ని ఇద్దరు ఫ్రెండ్స్ షేర్ చేసుకోవచ్చు. ఇద్దరు ఫ్రెండ్సే, కానీ వాడు ఫ్రెండ్ కూడా షేర్ చేయదలుచుకోవట్లే వాడు డేటాని. హీ డజంట్ వాంట్ టు షేర్ ద డేటా టు ఎనీవన్. అప్పుడు Then private. దాని యాక్సెస్ మాడిఫైర్ ఏముండాలి? ప్రైవేట్ ఉండాలి. ప్రైవేట్. వాడు చాలా మంచివాడు, ఓకే, హీ వాంట్ టు షేర్ ద డేటా టు ఆల్. అప్పుడు Then ఏముండాలి? go with public.
నాట్ ఓన్లీ ఫ్రెండ్, వాడు సమాజ సేవకుడు. ఓకే, రైట్. సో దట్ మీన్స్ హీ కెన్ షేర్ ద డేటా టు ఎవ్రీ వన్. అందరికీ డేటా షేర్ కావాలంటే ఏంటి ఉండాలి? పబ్లిక్ పబ్లిక్ ఉండాలి. నో, ఐ డోంట్ వాంట్ టు షేర్ ఎనీ వన్. ఏముండాలి? అండ్ ప్రైవేట్. ఓకే, ఐ వాంట్ టు షేర్, ఐ వాంట్ టు హ్యావ్ ద డేటా విత్ మీ అండ్ మై ఫ్రెండ్ ఓన్లీ. ప్రొటెక్ట్. ప్రొటెక్టెడ్. ఓకేనా? ఇది ఇది మూడు మేజర్. ఇంటర్నల్ అనేది చివరిలో మాట్లాడుకుందాం కంప్లీట్ అయిన తర్వాత కోర్స్. ఓకే, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. సో ఈ డేటా అనేది యాక్సెస్ ఉందా లేదా అంటే మీరు ఎప్పుడైనా ఈ క్వశ్చన్ వేసుకోవాలి. అరే ఇక్కడ నేను వేరియబుల్ క్రియేట్ చేశాను కదా, నాకు ఎందుకు ఈ డేటా రావట్లేదు అనేది క్వశ్చన్ వేసుకోవాలి. ఎందుకు రావట్లేదంటే మైట్ బి యాక్సెస్ మాడిఫైయర్. అక్కడ ఏం యాక్సెస్ మాడిఫైయర్ ఉంది? పబ్లికా, ప్రైవేటా, ప్రొటెక్టెడా అనే క్వశ్చన్ వేసుకోవాలి. సో దాన్ని బట్టి అక్కడ పబ్లిక్ ఉంటే ఎస్ ఐ కెన్ యాక్సెస్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ ప్రైవేట్, నో బడీ కెన్ యాక్సెస్. ఓన్లీ ప్రైవేట్ డేటా ఎవరు యాక్సెస్ చేసుకోవచ్చు? ఆ క్లాస్ మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, దీస్ ఆర్ ద యాక్సెస్ మాడిఫైయర్స్. ఇప్పుడు ప్రొటెక్టెడ్ డేటా వచ్చిందా రాదా? ఇక్కడ చూడండి, స్టూడెంట్ డాట్ నేమ్, స్టూడెంట్ డాట్ నేమ్ ఉందా లేదా? వేరియబుల్ ఏం పెట్టాను? ప్రొటెక్టెడ్ పెట్టాను. ప్రొటెక్టెడ్ NAME, అంతే కదా? లేదు. ఎందుకు? బికాజ్ ఇట్ ఈస్ నాట్ హిస్ ఫ్రెండ్ క్లాస్. సేవ్ చేశానా లేదా ఈ స్టూడెంట్ క్లాస్లో ఉన్న డేటాని? ఓకే, సిన్స్ ఇట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్, బట్ దిస్ క్లాస్ ఈజ్ నాట్ ఫ్రెండ్. ఏమైనా రిలేషన్ ఉందా? టెస్టుల కన్నా స్టూడెంట్కి దెర్ ఈజ్ నో రిలేషన్. రిలేషన్ ఉండాలంటే ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ స్టూడెంట్ ఇట్లా ఉండిద్ది అనమాట. ఇది రిలేషన్ అంటే ఈ క్లాస్కి వీడు ఫ్రెండ్ అంటే ఎట్లా? ఈ కోలన్ పెడితే అది రిలేషన్షిప్ వచ్చేసిద్ది అనమాట. అప్పుడు ఇప్పుడు చూడండి, వచ్చిద్దా రాదా? ఏది? NAME ఇప్పుడు కూడా రాదా? అదేంటి? పబ్లిక్ పెడతా, స్టూడెంట్ డాట్ నేమ్, పబ్లిక్ వచ్చింది. ఇది ఫ్రెండ్కి రావాలంటే ఇక్కడ ఫ్రెండ్ కాబట్టి డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అన్న ఇక్కడ వచ్చింది బికాజ్ ఇట్ ఈస్ ఫ్రెండ్. ఓకేనా? ఇక్కడ ప్రొటెక్టెడ్ పెడతా. ఓకే, ఇక్కడ దీన్ని సేవ్ చేస్తున్నా, దీన్ని కూడా సేవ్ చేస్తున్నా. నేమ్ అనే వేరియబుల్ ఇక్కడ వచ్చిందా రాదు చూడండి. NAME వచ్చిందా? వై యు గాట్ ఇట్? బికాస్ ఇట్ ఈస్ ఫ్రెండ్. ఓకే, సో ఇదన్నమాట యాక్సెస్ మాడిఫైయర్స్. ఓకే, సో ఇది యాక్సెస్ మాడిఫైర్. సో టుడే వి డిస్కస్డ్ అబౌట్ ఫంక్షన్స్ అండ్ యాక్సెస్ మాడిఫైర్. ఇది బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చింది. ప్రాక్టీస్ చేయకపోతే ఎటువంటి డౌట్ లేదు, మీకేం అర్థం కాదు. సరేనా? సో అందరు ఈ వీడియో అప్లోడ్ చేస్తాను.